ప్రస్తుతం ఇదే ధర్నా చౌక్లో ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతుగా పృథ్వీరాజ్ యాదవ్ రావడం జరిగింది. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేల సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది, వాళ్ళ బాధలు చెప్పడం జరుగుతుంది. గతంలో ఇదే రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు వీళ్ళకి హామీలు ఇచ్చిండు. మొన్న ఈ మధ్య కాలంలో కోదండరాం కావచ్చు, అటు మధుయాష్కి గౌడ్ కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అది రవీంద్ర భారత్లో. ఇప్పటి వరకు వీళ్ళని పట్టించుకున్న నాదు లేడు. ఏం చెప్పదలుచుకుని ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వానికి వీళ్ళ బాధలు, వీళ్ళ గోసలు, వీళ్ళ గాథలు పైసంతా కూడా వాళ్ళకు ఈగ వారినట్టు కానీ దోమ కుట్టినట్టు కూడా కనబడతలేదు. వాళ్ళు అన్న మాటలే అంటే అధికారంలోకి వచ్చేటందుకు మేము ఏ గడ్డన తింటాము, ఏ మోర్లన్న బొరుతాము, మేము జనానికి ఎన్ని అబద్ధాలన్నా చెప్తాము, కానీ అధికారంలోకి మాత్రం రావాలని అనుకునే ఈ రేవంత్ రెడ్డి కూడా అట్లే చేసిండు. ఆయన ఎంబడున్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు, వీళ్ళ ధర్నాల కాడికి వచ్చి అధికారంలోకి రాకముందు వాళ్ళు చేసిన ప్రామిసులన్నీ, వాళ్ళ వాగ్దానాలు మొత్తం బొందల పడేసిరి కింద, దాంట్లో మట్టి కప్పుకున్నారు. కానీ వాళ్ళకి అర్థమైతే లేదు ఏంటంటే ఇవన్నీ ఒకటికోటి మీరు గోరి దవ్వుకుంటున్నారు. మీరు గోరి దవ్వుకుంటే మీరు అలా మిమ్మల్ని లేచి వీళ్ళందరూ మిమ్మల్ని రాజకీయంగా ఇంత మన్ను పోసి భూస్థాపితం చేస్తారు. మీకు సోయికి రాండ్రి, వీళ్ళని పర్మనెంట్ చేయండి. ఒక ఏజెన్సీని రద్దు చేస్తే వీళ్ళకి వచ్చే శాలరీ నేరుగా వీళ్ళ అకౌంట్లోకి పడుతుంది. అవి 5-6 వేలు వీళ్ళకి లాభం ఉంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఏజెన్సీలను రద్దు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు అనిపిస్తలేదు. ఏం చెప్పాలి? అసలు ఈ ఏజెన్సీల వ్యవస్థ ఏంది పోయి నాకు అర్థమైతే లేదు. ఏజెన్సీలు ఏంది, వాళ్ళు ఎంత పని చేస్తారో వీళ్ళందరూ అంతే పని చేస్తారు కదా. నువ్వు పర్మనెంట్ నౌకర్లు నువ్వు పెట్టాలి. నువ్వు తెలంగాణ పంచాయితే నువ్వు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండొద్దు, ఉన్నోళ్ళందరినీ పర్మనెంట్ చేయాలనేదే కదా. నువ్వు సమానమైన పని తీసుకొని సమానమైన వేతనం ఇవ్వాలి కదా. ఈక్వల్గా వీళ్ళు పనిచేస్తున్నటువంటి ఆఫీసులలో వేరే వాళ్ళు పర్మనెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. నేను చెప్పుడు కాదా, బాగా కోర్టులు కూడా చెప్పినాయి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు మాటను తూచ తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాయిస్ ఇప్పటిదాకా నేను వినిపించిన. ఈ ముఖ్యమంత్రి చెప్పిండు, వెంకటరెడ్డి చెప్పిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన వాయిస్ కూడా ఉన్నది. మరి ఇంతమంది వచ్చి ఇంతమంది చెప్పారు కదా, మరి వీళ్ళని పర్మనెంట్ చేయాలన్నా లేదా? వెంటనే నెల రోజుల లోపలనే మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి చెప్పిండ్రు. ఆ నెల రోజుల లోపల మరి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగానే వాళ్ళు పర్మనెంట్ చేయాలా లేదా? సమాన పనితో పాటు ఇంకా కొద్దిగా ముందు పోతే ఇంకెక్కువ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళది పర్మనెంట్ కాలేదు కాబట్టి వీళ్ళని అన్యాయంగా అరాచకం చేసుకుంటా వీళ్ళతోటి 10 గంటల కన్నా ఎక్కువ ఓవర్ టైంలు కూడా చేయించుకుంటే వీళ్ళు దేనికి చేస్తారంటే మాది పర్మనెంట్ కాదు, పుచ్చుకున్న వాళ్ళ చెప్పిన మాట కనుక వినకపోతే వాడు తెల్లారే మేమో ఇష్యూ చేస్తాడో ఇంకేమైనా చేస్తాడో, నౌకర్లకెళ్ళే రేపటి నుంచి నువ్వు రాకరాబాయ్ అని చెప్పి అంటాడో, ఇటువంటి అన్నీ ఉంటాయి కాబట్టి సచ్చుకుంటా కేవలం ఎప్పుడన్నా ఒకసారి పర్మనెంట్ అవుతుంది కావచ్చు అనే ఏకైక ఆలోచనతో పాపం గుడ్డు సాకిలు చేస్తారు. అందుకనే వెట్టి సాకిరి అనే దానికి పేరున్నది. ఓకేనా? వీళ్ళను సమ్మర్ రాగానే కొంతమందిని తీసేసి మళ్ళీ ఏవైతే విద్యా సంస్థలు ఓపెన్ అయితే మళ్ళీ వీళ్ళని ఉద్యోగాలకు తీసుకుంటారు. వీళ్ళని ఉద్యోగస్తులను సమ్మర్ రాగానే తీసేస్తారంట. సమ్మర్ అయిపోగానే మళ్ళీ వీళ్ళు ఉద్యోగాలకు తీసుకుంటారు. వీళ్ళు వేరే పని చేసుకోకుండా వీళ్ళను కొంతమందిని ఇంకా 4 నెలలు అవుతూ ఉంది, వీళ్ళని ఇంతవరకు ఉద్యోగాలకు తీసుకుంటలేరు. వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అధికారులు ఏమో మాకు సంబంధం లేదు, సీఎం దగ్గర ఉంది ఫైల్ అని చెప్పి చెప్తా ఉన్నారట. ఏంది వాళ్ళ పరిస్థితి? ఇదొక చెత్త పద్ధతి, చెత్త పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు 10 నెలల తర్వాత మిగతా 2 నెలలు ఏం చేసుకోవాలి? వీళ్ళు కూలి పనికి పోవాలా, లేకపోతే అక్కడ వాచ్మెన్ చేయాలా? అందరూ ఒకటేసారి ఉంటే వాచ్మెన్ ఒకరు కూడా దొరకదు, అట్లా కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకనే ఏంటంటే జాబ్ గ్యారంటీ కావాలి కదా. 10 నెలలు చేసి నువ్వు అడ్డమోజే కూలీ లేక మళ్ళీ వదిలిపెట్టేసిస్తా అంటే ఏంటిది ఇది? ఇప్పుడు సమ్మర్ ఏంటిది? ఇప్పుడు దీనంతా స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, కాలేజీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీదనే ఎక్కువ ఇది ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ అంటే వీళ్ళకే ఉంటాయి, వేరే ఉద్యోగస్తులకు ఉండయి. పిల్లలు లేకుంటే వీళ్ళేం కావాలి? మరి వీళ్ళు ఎక్కడికి పోవాలి? వీళ్ళు ఏడడక్క తినాలి, వీళ్ళు గుడిలో చుట్టూ పోవాలి. క్రిస్టియన్ వాళ్ళు పోయి చర్చిల ముంగట ఉండాలి, సాహేబులు పోయి మసీదుల ముంగట ఉండాలి, ఇక వేరే హిందువులు పోయి గుళ్ళ కాడ పట్టుకొని చిప్ప పట్టుకొని కూర్చోవాలా? ఈ 2 నెలలు వీళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా వాళ్లకు వేతనం రావాలి. గదే పంచాయతీ వీళ్ళది. జాబు సెక్యూరిటీ కావాలి, ఆరోగ్య కార్డు కూడా లేదు కనీసం వాళ్ళకు. ఇది ఒక దోపిడీ జరుగుతున్నది. ఏజెన్సీ వ్యవస్థ అనే పెట్టి దోపిడీ చేస్తున్నారు వీళ్ళు. దీంట్లో ఏజెన్సీలు మొత్తం ఎవరి చేతులలో ఉన్నాయి? రాజకీయ నాయకుల చుట్టాలు, అన్నదమ్ముల పిల్లలు గాల చేతులలో పెట్టుకొని లేకుంటే కమిషన్లు తీసుకున్నటువంటి వ్యవస్థలలో ఏజెన్సీలు ఉన్నది. పని వీళ్ళు చేస్తారు, కష్టం వీళ్ళు చేస్తారు. వీళ్ళ రక్తాన్ని చెమట రూపంగా మార్చి వీళ్ళు అన్నీ వదులుకొని అవమానాలు పడుకుంటా పిడికడ అన్నము వీళ్ళ కుటుంబాలకు పిడికడ అన్నం గురించి వీళ్ళు కష్టపడితే దీనిలోకెళ్ళి మళ్ళీ ఒకటి ఏం పని చేయనటువంటి ఒక ఏజెన్సీ రూపంలో ఉన్నటువంటి పిశాచులు ఈ రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు వీళ్ళ తింటున్నటువంటి కూడులో వాళ్ళు తింటున్నారు. ఇదొక మోసం, ఇదొక దగ, ఇదొక అన్యాయం.
ఇది ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. దీన్ని ఆపాల్సిన బాధ్యత రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రిమండలి మీద ఉన్నది. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా, బీఆర్ఎస్ వాళ్ళు కూడా గతంలో ప్రామిస్ చేసిండ్రు, వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు ఈయన చేసిండు, ఈయన చేస్తలేడు. ఇది చాలా పాప పని మీరు చేస్తున్నది. ఓకేనా, వీళ్ళని పట్టించుకోకపోతే వీళ్ళ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది, అందులో మీ పాత్ర ఎట్లా ఉంటుంది? బరాబర్ వారు ఏ కార్యాచరణ తీసుకున్నా కానీ వాళ్ళందరూ ఒక తాటి మీదకి రావాలని మొట్టమొదటి నేను చెప్పిన. వాళ్ళందరూ ఒక నిర్మాణాత్మకమైనటువంటి పోరాటాలు చేస్తే తప్ప ఈ రాజకీయ నాయకులు ఒట్టిగా భుజం మీద చేసి ఇప్పుడు ఆడ ఉపన్యాసాలు దంచుతురుగా. వీళ్ళందరూ గతంలో ఎలుగబెట్టిన వాళ్ళే ఇటువంటి వాళ్ళంతా. ఇక అటువంటి వాళ్ళు వెంబడి పోయినరు అనుకో ఎటు కాకుండా పోతుంది. వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ వ్యవస్థకు వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగా లేకుండా ఉంటేనే వీళ్ళ పోరాటాలు సక్సెస్ అయితే, లేకపోతే కావు. అటువంటి ఏ పోరాటాలకైనా కానీ పృథ్వీరాజ్ ముంగడు ఉంటాడు. ఓకేనా, ఫైనల్గా ముత్యాల సత్యనారాయణ గారు పాడినటువంటి సంజీవ్ రెడ్డి మామ పాటను రేవంత్ రెడ్డికి అంకితం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే సేమ్ వాళ్ళ ఇద్దరు రాజకీయ వ్యవహారాలు ఒకటే తీరు ఉన్నాయంటారా? లే నేను ఆయన అది అదే ఇది ఇదే, కాకపోతే ఆ జస్ట్ ఆ పల్లవి తీసుకొని నేను పాడుతున్నాను. ఎందుకంటే ఈయన కూడా వాగ్దానాలు చేసిండు కదా, ఈయన కూడా వాగ్దానాలు చేసిండు కాబట్టి, ఈయన వాగ్దానాల పునాదుల మీదనే జనం ఓట్లేసారు కాబట్టి నేను జస్ట్ రేవంత్ రెడ్డి మామ, రేవంతు రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, రేవంతు రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, రేవంతు రెడ్డి మామ. सुनो जी मेरा गाना, कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, रेवंतु रेड्डी मामा, రేవంతు రెడ్డి మామ, రేవంతు రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, రేవంతు రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, రేవంతు రెడ్డి మామ, రేవంతు రెడ్డి మామ, రేవంతు రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, రేవంతు రెడ్డి మామ, ఓ రామ రామ రామ, రేవంతు రెడ్డి మామ.